హలో అండి. దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా అని గుడికి వెళ్దామని అనుకున్నాము. మా చిన్న చెల్లెమో 6ంటికి పూజ చేసుకుని 9ంటికల్లా వెళ్ళిపోదామని చెప్పింది. మేమేం 10ంటికి వెళ్దామని 10ంటికి వెళ్ళాము. అక్కడేం లైన్ ఆపేశారు. ప్రతి సంవత్సరం 11ంటి వరకు పంపించేవాళ్ళంట. ఈ సంవత్సరం 10ంటికే ఆపేశారు. ఆపేయడం ఏంటి అసలు అనేసి గొడవాడారు అందరూ. అప్పుడేమో వెళ్ళండి అనేసి పంపించేశారు. మరి వెళ్ళినా మీరే మళ్ళీ తిరిగి వచ్చేస్తారని చెప్పారు. అక్కడ లైన్ లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే అంత హైట్ ఉన్నాయి కదా వెనపరాడ్లు, దాని మీద నుంచి దూకి వెళ్ళిపోతున్నారు లైన్ లోకి. మేము కూడా అలాగే దూకేసాము. భయం వేసింది. కాలేమో ఇక్కడ దాకా వచ్చి తల్లిని దర్శించుకుని వెళ్దామని అనుకున్నాం. 11ంటి వరకే దర్శనం, 11 అయితే ఆపేస్తారు అవతారం మార్చడానికి అని చెప్పారు. మా చెల్లి అయితే ఇక తిడుతూనే ఉంది, వస్తుంది 11ంటికి ఆపేస్తారంటే కొంతమంది దూకి వెళ్ళిపోయారు. ఎక్కడ ఆపేస్తారు అని టెన్షన్ గా పరిగెత్తుకుంటా వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కూడా చూడనివట్లా తోసేస్తున్నారు. అమ్మవారిని మాత్రం చాలా దగ్గరగా చూసాము. ఎంత అందంగా చక్కగా చూస్తుంటే నాదిష్టే తగిలిద్ది అనిపించింది. నిండుగా ఉన్నారు. నిజంగా చెప్తున్నా, మాకైతే దర్శనం అవదు అనుకున్నాము. అవతారం మారిపోయిద్దేమో వెళ్తున్నాం కానీ అంటే ఇంకా అవతారం మార్చలేదు. అంతా రెడీ చేస్తున్నారు. వర్షం పడింది అయినా తగ్గేదిలే అని వెళ్ళిపోయాము. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి. ఉంటాను. బాయ్ బాయ్.